మొత్తం దేశవ్యాప్తంగా ఫలితాలు ట్రెండ్ చూస్తున్నాం. 284 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు, 222 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి ఇక దేశవ్యాప్త ఫలితాలు ఒకేతైతే మన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఇంకో ఎత్తులా పరిణమిస్తున్నాయి. అక్కడ టీడీపీ అధికారులకు, కూటమి అధికారులకు వస్తుందా లేకుంటే వైసీపీ అధికారులకు వస్తుందా అనేది నిన్న మొన్న వరకు చర్చ ఉండే. కానీ ట్రెండ్స్ వస్తున్న ప్రకారం 79 స్థానాలకు పైచీలుకు స్థానాల్లో కూటమి అభ్యర్థులు, అదేవిధంగా 15కు పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, అసెంబ్లీ ఎట్లా ఉంది, పార్లమెంట్ ఎట్లా ఉంది, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఏంటి ఏపీ సంబంధించిన క్యూరియాసిటీ? వెంకట్, ఏపీలో మొత్తం క్లియర్ కట్గా వన్ సైడెడ్గా ట్రెండ్ నడుస్తూ ఉంది. వన్ సైడెడ్గా తెలుగుదేశం కూటమి పూర్తి స్థాయిలో స్వీప్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు 2 రౌండ్ల నేపథ్యంలో మీరు చెప్తున్నట్టుగా 80 స్థానాలు కాదు 91 స్థానాలకి ట్రెండ్లో మొత్తం వస్తూ ఉంటే దాంట్లో మొత్తం కూడా 88 స్థానాల్లో టీడీపీ కూటమి ట్రెండ్లో ఉంది. ఉత్తరాంధ్ర తీసుకుంటే మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 34 అసెంబ్లీ స్థానాల్లో 20 టీడీపీ కూటమి ట్రెండ్లో ఉంటాయి. గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకి అందులో 22 అసెంబ్లీ స్థానాలు ట్రెండ్లో ఉంది కూటమి. అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న 55 నియోజకవర్గాలు అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా వైసీపీ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. దాదాపుగా అక్కడ కూడా ఒక 18 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయి. 52 స్థానాలకి 21 స్థానాల్లో టీడీపీ కూటమి లీడ్లో కనపడుతుంది. మొత్తం మీద ఒక 12 స్థానాల్లోనే వైసీపీ లీడ్ కనపడుతుంది. ముఖ్యంగా అనేక అంశాలు చూసుకుంటే మొత్తం మంత్రులందరూ కూడా పూర్తిగా ట్రయల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, ధర్మాన కానీ వీళ్ళందరూ కూడా అంటే ఒక్క ముఖ్యమంత్రి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. గత 40 ఏళ్లలో ఎప్పుడు కూడా వైసీపీ వరుసగా గెలుస్తున్న స్థానాలు లేదనంటే మిగతా పార్టీలు గెలుస్తున్న స్థానాలు, టీడీపీ ఖాతా ఓపెన్ చేయని స్థానాల్లో కూడా ఇప్పుడు టీడీపీ అక్కడ ముందంజలో కనపడుతుంది. ట్రెండ్ ఇలాగే కొనసాగేటట్లయితే మొత్తం వన్ సైడెడ్గా నడుస్తుంది. టీడీపీ కూటమి విజయము దిశగా వెళ్తున్నట్టు కనపడుతుంది. టీడీపీ కూటమి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి అన్న చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించినట్లుగా కనపడుతున్నాయి. అదేవిధంగా మహిళలందరూ కూడా ఈసారి వైసీపీని కాదని టీడీపీ వెళ్ళినట్టుగానే కనపడుతుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని మేము వైసీపీని ఓడిస్తాం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ దిశగా గట్టిగా ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. మొత్తము రిజల్ట్స్ అన్నీ చూసుకుంటే వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, మొత్తం కూటమికి అనుకూలంగా రిజల్ట్ నడుస్తుంది. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా అక్కడున్న వైసీపీ అభ్యర్థి కన్నా కూడా చాలా అధిక ఓట్లతో ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో వెనకబడింది. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలు ఏది చూసినా కానీ టీడీపీ కూటమి, పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ సంబంధించి పురంధేశ్వరం లీడ్లో ఉంది. అలాగే జనసేన ఒక 3 స్థానాల్లో లీడ్లో ఉంది. అదేవిధంగా టీడీపీ 14 స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తం ఈ లీడ్స్ అన్ని చూసుకుంటే టీడీపీ కూటమి స్వీప్లా కనబడుతుంది. వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఈసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఇక్కడ పనిచేసినట్టుగా అని మొదటి నుంచి చెప్తున్నారు. అదే నిజమైనట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలితం ఇక్కడ రిజల్ట్లో కనపడుతుంది అన్నట్టుగా ఇప్పటికే టీడీపీ వర్గాలు వాళ్ళందరూ కూడా కూటమి వర్గాలు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓటింగ్ శాతము గతము కన్నా 81% అంటే గతంలో 78% ఓటింగ్ శాతం పోలైతే ఈసారి 81%కి 81.4% పోలైంది. ఈ ఓటింగ్ శాతం అంతా ఒక వేవ్ లాగా, ఒక సునామీ లాగా వెళ్ళి పోల్ చేసినంత కూడా కూటమికి అనుకూలంగా వాళ్ళు ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి 5 ఏళ్లలో అంటే మొత్తానికి ఆయన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇచ్చాను, ప్రజలందరూ నా వైపు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జగన్ పక్షాన లేరు అన్నట్టుగా ఈ రిజల్ట్ కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓట్లు రావడానికి ప్రధాన కారణం మాకు సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, అభివృద్ధి ముఖ్యము, రాష్ట్రం అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలతో మాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన కాదు అని అక్కడ ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్తున్నట్టుగా కనపడుతుంది. ఇది ఇంకా మనం ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉన్నాము. ఇప్పటికే ఈ ట్రెండ్ కనుక ఇలాగే కొనసాగేటట్లే కనపడేటట్టయితే పూర్తి స్థాయిలో ఒక సునామీ ఈ కూటమి సృష్టించేటట్టుగా కనబడుతుంది. వెంకట్.